సార్ చాలా మంది డైరెక్టర్స్లో వర్క్ చేశారు కదా మీరు, దగ్గర 116 సినిమాలు చేశారు, 30-40 మంది ఈజీగా ఉంటారు. సో బెస్ట్ డైరెక్టర్ మూమెంట్ ఏంటి మీకు? నాకు చాలా ఉన్నాయి. ఇది గవర్నమెంట్ పిల్లేం కాదు, చాలా మీకు నచ్చిన ఉత్తమైన పాట చెప్పమంటారు, మైండ్ 10 పాటలు చెప్తుంది. బెస్ట్ డైరెక్టరల్ మూమెంట్స్ ఆర్ విత్ మారుతి గారు, అనిల్ రావుపూడి గారు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, గీతగోవిందంలో ఫాదర్ ఇచ్చిన పరశురాము, సుబ్రహ్మణ్యపురం అని ఒక చిన్న సినిమాలో వెళ్ళవేషం ఇచ్చాడు సంతోష్ జాగర్లపూడి. అండ్ ఫైనల్లీ అశోకవనంలో అర్జున్ కళ్యాణం, రవికిరణ్ కోలా. నా మొత్తం డీగ్లామరైజ్ చేసేసి నన్ను నేల టికెట్లో ఒక ఫిషర్మన్ వేషం ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ. ఎన్ని బెస్ట్. సో అంటే ప్రతిదీ ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే పెదకాపులో ఒక బుల్లెబ్బాయి అని ఒక వేషం ఇచ్చారు, ఇలా పళ్ళు ఇలా పెట్టి. అప్పుడు ఒక కాంప్లిమెంట్ వచ్చింది ఆ సినిమా తర్వాత. జగపతిబాబు గారు నాకు మంచి ఫ్రెండ్ అండి. ఆయన ఆ సినిమా చూసి నాకు కాల్ చేశారు, నేను ఇన్నాళ్ళు మిమ్మల్ని కలెక్టర్గానే భావిస్తున్నాను, ఈ రోజు నుంచి మీరు యాక్టర్ అని పెట్టేశాడు ఆయన. సో దట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్. మీరన్నా అంటే ఆనంద బాష్పాలని కాదు కానీ మేబీ కొంచెం మూవ్ అయిన సందర్భం ఒకటి చెప్పనా, గేమ్ చేంజర్ షూట్ అవుతుంది కొత్త వలస అనే విశాఖపట్నం దగ్గర. శంకర్ గారు యాక్షన్ చెప్తున్నారు, రామ్ చరణ్ గారు కూర్చున్నారు, అటు నేను. ఆ 2 సీన్లు నేను వచ్చాయి, బాగా వచ్చాయి సినిమాలో. అలా థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అక్కడి నుంచి మొదలైంది. ఆ రోజు అనిపించింది అంటే శంకర్ గారు అసలు ఎక్కడో ఉంటాడు కదా మనిషి. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ త్రిబులార్ అయిపోయిన తర్వాత రామ్ చరణ్ గారితో 1-to-1 డైరెక్ట్ సీను. ఓకే, యువర్ పేషెన్స్ పేడ్ ఆఫ్ మిస్టర్ శ్రీనివాస్, నథింగ్ టు ఫీల్ బ్యాడ్ అనిపించి ఆనందపడ్డాను. లెట్ us ఫైట్, లెట్ us కంటిన్యూ ద ఫైట్. అమ్మ ఇవ్వాలి ఇదంతా మీరు డీప్ టాక్స్ అని పెట్టి ఇది ఎందుకు ఇంతలా ఇది మాట్లాడుతున్నానంటే దిస్ షుడ్ బి ఐ ఓపెనర్ ఫర్ యంగ్స్టర్స్. 100% సార్. ఓపిక ఉండదు కొంతమంది కుర్రవాళ్ళు, పుట్టుకతో వృద్ధులని రాశాడు శ్రీ గారు. ఎలాగా అంత నిస్సత్వం అయిపోతే రన్నింగ్ చేయరు, బరువులు ఎత్తరు, చిన్న ప్రేమకి భయపడిపోతారు, ఆడపిల్లల విషయంలో వీక్ అయిపోతారు, ఓ మంచి సాహిత్యం చదవరు, ఏది లోతుగా చూడని వ్యవస్థ వచ్చేసింది. లోతుగా చూడండి, అధ్యయనం చేయండి, మీలోకి మీరు చూసుకోండి. ఏం సినిమా పిల్లలు, సినిమా యంగ్స్టర్స్ కూడా తగులుతూ ఉంటారు. శ్రద్ధ ఇది అంటే మీకు ఇవాళ పలికింది కాబట్టి అంబా అనక నాకేం పలికింది. 5 ఇంటర్వ్యూలు దొబ్బెట్టుకుని ఇక్కడికి వచ్చాను చీఫ్ సెక్రటరీ అవ్వాల్సిన అండి. నాకేం పలికింది అంబా? నన్ను మొత్తుతూనే ఉన్నాడు దేవుడు. ఎప్పుడు దౌడమే కొడుతూనే ఉన్నాడు దేవుడు. ఎంత లేచని తెలియదు కానీ అలా ఆయన చెప్తాడు. విశ్వంబర అనే దాంట్లో డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు చెప్తారు. అసలు ఏంటి సార్ ఈ సంక్రాంతి సినిమాలకి ప్రతి సినిమాలో ఉన్నారు మీరు. ఉన్నానుగా. ఆకులు రాలిపోతే చిగురాకులు పుట్టవా అన్నాడు. ఎప్పుడో ఏదో అవుతుంది, ఏమవుతుంది, అల్టిమేట్గా చేస్తాం లాస్ట్కి. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చెప్పాడు, పుట్టకా చావు 2 నీకు అవి సొంతం కావు, జీవితకాలం ఒకటే ఉన్నది నేస్తాం, ఏం రంగులు వేస్తావు వేసుకో అన్నాడు. ఏ రంగు ఏవో రంగు బాగుండదు ఎవడు అప్రిషియేట్ చేస్తే నీకేంటి చేయకపోతే. అంటే ఇంత ఈజీగా ఉండడం కరెక్ట్ చేయగలరా అంటే మానసిక వ్యవసాయం ఇది చేయాలి. ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, ఎందుకు ఉండదండి. ఏడవను, ఏడుపు తక్కువ. డౌన్ అయిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. లాస్ట్ ఇంటర్వ్యూ పోయినప్పుడు సివిల్ సర్వీస్లో నా గ్రూప్ 1 పెద్ద ఇష్టం కాదు. ఈ డిఎస్పీ ద్వారా ఐపీఎస్ అవ్వడం, కొంతమంది ఆర్డీఓ నుంచి ఐఏఎస్ అవ్వడం, అంటే వాళ్ళని కించపరిచి నాకు ఆ రూట్ ఇష్టం కాదు. నేను అల్టిమేట్గా అక్కడే చచ్చాను, అది వేరే విషయం. కొడితే ఏనుక్కు కోసం డైరెక్ట్ ఐఏఎస్ కొట్టాలా, 24 ఏళ్ళు కొట్టాలనే ఉద్దేశంతో 22 ఏళ్ళకే ఫస్ట్ అటెంప్ట్ రాసి చచ్చాను. లాస్ట్ అటెంప్ట్ పోయినప్పుడు అప్పుడు సెల్ ఫోన్లు లేవు ఇంకా, 1996 జూన్ ఆఖరి ఇంటర్వ్యూ పోయింది. నేను ఆ రోజు పేపర్లో చూసుకోకుండా నైట్ హిందూ ఆఫీస్కి వెళ్ళి, హిందూ ఆఫీస్లో ఫస్ట్ కాపీ వస్తుంది, వెతుక్కున్నాను, పేరు లేదు, అయిపోయింది. సివిల్ సర్వీస్ ఎపిసోడ్ ఇస్ ఓవర్ ఫర్ మై ఇన్ మై లైఫ్. 4 అటెంప్ట్లు అయిపోయాయి, లాస్ట్ ఇంటర్వ్యూ కూడా పోయింది, 4 ఇంటర్వ్యూలు పోయాయి. ఐ వాజ్ 25. 11:30 అయింది. రాత్రి అంతా నడిచాను, ఊరంతా నడిచాను, ఇది హైదరాబాద్ అంతా నడిచాను. ట్యాంక్ బండి మీద కూర్చున్నాను. నాకేమి సూసైడ్లో ఏం థాట్స్ ఏం లేవు, రావు కూడా. అక్కడ కూర్చున్న తర్వాత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని గుర్తు తెచ్చుకున్నాను. ఇలా అక్కడికి వెళ్ళి ఒక ఎస్టీడీ బూత్ మా అమ్మకు ఫోన్ చేశాను. అప్పుడు మా అమ్మ ఫోన్ ఎత్తి ఏమైంది అంది. మా అమ్మకేం తెలియదు, మా అమ్మ నిశాని, మా నాన్న నిశాని. మా కమ్యూనిటీ బ్రాహ్మణంలో చదువులు ఎక్కువ ఉంటాయి, అయినా చదువుకోలేదు వాళ్ళిద్దరు. అప్పుడు మా నాన్నగారు మా అమ్మ కొంచెం వాళ్ళకి చెప్తున్నప్పుడు గొంతు గాద్గదం ఏదో కదంటారు కదా, కొంచెం పూడుకుపోయింది అంతే. దట్ వాజ్ ద వన్ మూమెంట్ వెన్ ఐ జస్ట్ చిన్న బాధ కలిగిన సందర్భం అంతే. పెద్దగా నేను ఏడ్ చేసిన సందర్భాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా విషయం తెలియాలి పిల్లలకి, యంగ్స్టర్స్కి. చాలామంది నన్ను ప్రొజెక్ట్ చేయరు. బికాస్ సినిమాల్లో మీరు అన్ని సక్సెస్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు, కోట్లు సంపాదిస్తున్నారు అని మాత్రమే, అంటే మీలో ఉన్న లవ్వీ డవీ సైడే చూపించకూడదు. ఐ ఆల్సో వాంటెడ్ టు నో ది అదర్ సైడ్ ఆఫ్ యు ఆల్సో. ఇట్ వాజ్ ఎ ప్యాథటిక్ అండ్ ఎ పెయిన్ఫుల్ జర్నీ. సివిల్ సర్వీసెస్ పోతుంటే
ఓ పార్ట్ లాగేసుకున్నట్టు ఉంటుంది జీవితంలో. ఇంటర్వ్యూ పోతే ప్రిలిమ్స్ పోవడం వేరు, మెయిన్స్ పోవడం వేరు, ఇంటర్వ్యూ పోవడం ఏంటి ప్రతిసారి అన్నిసార్లు. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే చదవండి, చదువుకునే వాళ్ళు, సినిమాలో ట్రై చేసేవాళ్ళు, ఏ రంగంలో ఉన్నవాడు. ఇందాక మీకు చెప్పాను కదా, మన అవసరం సమాజానికి ఎప్పుడప్పుడు ఏదో రూపంలో పడుతుంది, వెయిట్ చేయాలి, ఏదో ఒక టైంలో వస్తుంది, పడుతుంది సమాజానికి. సినిమా ఇండస్ట్రీకి పడవచ్చు, మీరు యాంకర్ అయితే మీ యాంకర్ మీ దీనికి పడవచ్చు, నువ్వు డాక్టర్ అయితే ఇంకో దాని చోట పడవచ్చు. ఈ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది అదే ఇప్పుడు అనేది సినిమా ఇండస్ట్రీలో కూడా. సార్ ఈ 2 ఫీల్డ్స్లో సార్, పబ్లిక్ సర్వీసు, సినిమా, ఈ 2 ఫీల్డ్స్లో సార్ అందరూ అని నేను అనను కానీ, బట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఆడవాళ్ళని ట్రీట్ చేసే విధానంలో దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ ఈచ్ రెస్పెక్టివ్ ఫీల్డ్. అది పాలిటిక్స్ కానీ సినిమా కానీ. మిమ్మల్ని నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అన్ హంబుల్ బ్యాక్గ్రౌండ్, మీరు చదువుకున్నారు, మీకు ఆ డిస్క్రిమినేషన్ తెలుసు, ఎవరితో ఎలా ట్రీట్ చేయాలి అనేది. అది పబ్లిక్తోనే డీలింగు, ఇది పబ్లిక్తోనే డీలింగ్. ఆడవాళ్ళ పట్ల కొంత ఇల్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు కానీ, లేకపోతే ఇట్లాంటి అఘాయిత్యాలు ఆడవాళ్ళ మీద జరిగినప్పుడు కానీ మీ నోటీస్కి ఉన్నప్పుడు, అట్లీస్ట్ బికాజ్ 2 ఫీల్డ్స్ మీరు చూశారు కాబట్టి, ఏమనిపిస్తుంది సార్ నీకు? అంటే అది మనుషుల్లో ఉన్న తప్ప, లేకపోతే జనాల్లో ఉన్న బిహేవియరల్ తప్ప, లేకపోతే ఆడవాళ్ళు అంతలాగా మారుతున్నారా? హౌ డూ యూ హ్యావ్ టు సీ ది హోల్ సినారియో? బేసికల్గా దాసరి రంగాచార్య గారు ఆయన మృత్యోర్మ అమృతంగమయ అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు మృత్యోర్మ అమృతంగమయ. విలువలతో కూడిన భారతదేశ సమాజం, సంస్కృతి మృత్యుకేసి ఎలా వెళ్ళిపోయిందని రాశాడు. మనం ఇప్పుడు మృత్యుకేసి ప్రయాణిస్తుంది సమాజం. అందులోనే ఆడవాళ్ళు ఇల్ ట్రీట్మెంట్ కూడా ఒక భాగం. ఈ వేషధారణల వలన ఇవన్నీ ఎస్పెషల్లీ కాస్టింగ్ కౌచ్ అని సినిమా ఇండస్ట్రీలో ఇంకా అది ప్రపంచవ్యాప్తంగా వచ్చేసింది. నేను 3 మార్పులు చెప్తాను. ఫస్ట్, వివాహ వ్యవస్థ వీక్ అయిపోయింది. అంటే నా ఫస్ట్ పాయింట్ స్టెప్ బై స్టెప్ మాట్లాడితే, మీరు చూసారా? అది చూసాను. ఆడవాళ్ళని ఇల్ ట్రీట్ చేయడం పబ్లిక్ సర్వీస్ కెరియర్ లో కానీ చాలా సార్లు పబ్లిక్ సర్వీస్లో ఎందుకు ఉంటాయి కానీ ఎందుకు బయటపడదంటే ఈ వాల్యూమ్ అంత ఉండదు. సినిమా రంగంలోకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఆడ మగ కలిసి పనిచేసి అవకాశాలు, చనువుగా పనిచేయాల్సిన అవసరాలు, అవకాశాల కోసం అడ్వాంటేజ్ తీసుకుంటాం, ఆ సందర్భాలు ఎక్కువ ఉంటాయి. మీ నోటీస్లో మీరు చూసారు? బోర్డు చాలా కొన్ని కోకొల్లలు చూశాను. మీరు ఏమైనా హీరోలాగా వెళ్ళి ఆపారా దాన్ని? నేను అంటే అలా మన ముందు జరగదుగా. వినడమే, చూడడం అంటే వినడమే. ఉద్యోగంలో మాత్రం ఒక చోట ఎక్కడో నా సబార్డినేట్ అని ఒక అమ్మాయిని ఇంకొక సబార్డినేట్ ఇల్ట్రీట్ చేస్తే లాగి దొడమ కొట్టాను. ఒకసారి కొట్టాను, అది బయట చెప్పుకోకూడదు. అప్పుడప్పుడు ఈ మైనర్ బాలికల మీద మానభంగాలు, ఈ బ్రూటల్ మర్డర్స్, లైక్ మన గుజరాత్ కాదు, ఎక్కడ మన కలకత్తాలో అమ్మాయిని మానభంగం చేసినప్పుడు అప్పుడు అనిపిస్తుంది డిఎస్పీగా చేరి ఓ 15-50 ఎన్కౌంటర్లు చేసి ఉంటే బాగుండేదేమో, జీవితం సార్థకత. డిఎస్పీ మానేసాను. అప్పుడు డిఎస్పీ మానేది అది ఒక బాధ కలుగుతుంది. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు మాత్రం నాకు భలే బాధ వేస్తుంది. నువ్వు డిఎస్పీ చేరి గవర్నమెంట్ నిన్ను తీసేసిన పరంగా 10, 18, 23, 29, 36 ఎన్కౌంటర్లు చేసి ఉంటే బాగుండేదని ఒక ఎమోషనల్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అయితే దీనికి ఒక పరిష్కారం ఏంటంటే మళ్ళీ వాల్యూ సిస్టమ్ పెంచడమే ఒక మార్గం. మనం అనుకుంటాం ఇండివిజువల్గా ఎవరిని డీల్ చేయలేమమ్మా. ఒక ఆడపిల్ల సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అని అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఎంత ఆలోచిస్తారో, ఆ పిల్ల ఎంత సఫర్ అవుతూ నాకు అవకాశాలు ఇవ్వండి అని అడగడం. వచ్చిన అవకాశాలు మంచి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతున్నప్పుడు పర్వాలేదు. నా ఉద్దేశంలో ఈ సోషల్ మీడియా ఇప్పుడు మీటూ రావడంతో కొంత భయం అయితే ఏర్పడింది, ఉంది. బరి తెగించే స్థాయి లేదు. అంటే గుండెల మీద చేతులేసుకొని ఆడవాళ్ళకి ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో సేఫ్ అని చెప్పే స్థాయిలో ఉన్నామా? చెప్పే స్థాయికి వెళ్తున్నాం. నా ఫ్రాంక్ అబ్జర్వేషన్ ఇది. ఎక్కడైనా కన్సెన్షియల్గా ఎవరైనా వాళ్ళు కన్సెక్షువల్ ఇస్ నెవర్ అ పాయింట్, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. అది మనం దాని గురించి కామెడీగా చెప్పుకుంటే, మా దువ్వాడ వారి ఎపిసోడ్ చెప్తే వాళ్ళే చెప్పేశారు అడల్టరీ ఈజ్ నాట్ రాంగ్ అని. మనకు అనవసరం అనుకోండి, సుప్రీంకోర్టు కూడా చెప్పారు కదా. సో దాని జోలికి వెళ్ళదు. కానీ కన్సెన్షియల్గా జరిగే విషయాలు పక్కన పెడితే ఈ ప్రెషర్ పెట్టడం అనేది తగ్గుతూ వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే రీజన్ నోటీస్లోకి ఎప్పుడన్నా ఏదైనా సందర్భం వచ్చి మీరు యూ హ్యావ్ స్టూడ్ ఫర్ సంబడి, సమ్ ఉమెన్ అని అంటే ఇండస్ట్రీలో అటువంటి నాకు సందర్భాలు రాలేదు. బికాజ్ ఐఎమ్ నాట్ దట్ బిగ్. ఇప్పుడు ఇక్కడ నేను హీరోని కాదు, పెద్ద దర్శకుని కాదు, ఐ మీన్ అప్కమింగ్ క్యారెక్టర్ అంటే మేబీ కొద్దిగా సెటిల్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ని. బట్ ఒకటి అయితే ఉంది నా దగ్గర, యంగ్ గర్ల్స్ హీరోయిన్స్ కానీ వాళ్ళు కానీ నా దగ్గర ఉండి వాళ్ళ విషయాలు చెప్తారు నాకు. సో ఐ గివ్ దెమ్ సమ్ అడ్వైస్, పీస్ ఆఫ్ అడ్వైస్, వే టు డ్రా ఎ లైన్, ఎట్లా ఉండాలి, ఇలాంటివన్నీ నేను ఐ విల్ గివ్ ఫాదర్లీ అడ్వైస్ టు ది యంగ్ గర్ల్స్ ఇన్ ద ఇండస్ట్రీ. అది చెప్తూ ఉంటాను నేను. సో అంతవరకు బాగా అనిపిస్తుంది నాకు. దే కమ్ టు మీ, దే సిట్ విత్ మీ, చదువుకున్న వాడిని. సో దే టేక్ సమ్ అడ్వైస్. ఆడవాళ్ళకి ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అమ్మాయిలందరికీ కూడా అందరూ కాన్షియస్గా ఉండండి. ప్రతి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీకు తెలీదా? అర్థమవుతుంది కదా. ఆటో ఎక్కారు, వాడు షేక్ హ్యాండ్ ఇచ్చాడు, ఆ షేక్ హ్యాండ్లో భావన, దాని వెనకాల అర్థం మీకు అర్థమైపోతుంది ఆడపిల్లలకి.
ఎవడో ఇండస్ట్రీ రాగానే ఒక అగ్గించుకుంటారు. ఈజ్ ఇట్ ఏ ఫార్మల్ అడ్రస్సింగ్ ఆర్ సంథింగ్ అదర్ దాన్ దట్, ఆర్ ఈజీ పుట్టింగ్ సమ్ ప్రెషర్ ఇన్ టు దట్, ఇవన్నీ మీకు తెలుస్తాయి. సో స్పృహలో ఉండమని చెప్తాను ఆడపిల్లలు నేను ఇప్పుడు కూడా సలహా. టాలీవుడ్లో వచ్చే ఫిల్మ్స్ సొసైటీకి ఇంపాక్ట్ఫుల్గా రెస్పాన్సిబుల్గా వస్తున్నాయని మీరు భావిస్తున్నారా? అన్ని రకాల ఇప్పుడు నేను దీనికి సమాధానం చెప్తాను. ఇప్పుడు సమాజాన్ని ఉద్ధరించడం కోసమే సినిమా పుట్టలేదు. కరెక్ట్. అన్నీ వకీల్ సాబులే రావు, లేదా అన్ని విశ్వనాథ్ గారి సినిమాలే రావు కదా. ప్రతి సినిమాలో ఒక మంచి ఉంటుందమ్మా. అంటే బట్ డిటీరేషన్ ఎక్కడంటే నేను నాకు నచ్చని డిటీరేషన్ చెప్తాను. సోషల్ మీడియాలో వచ్చేసి ఓటీటీలో వచ్చే సినిమాల్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని బయట తెచ్చేసాం. అది తప్పు కాదంటున్నారు. ఇప్పుడు మనం అది తప్పు కానప్పుడు అమ్మ ముందు కూర్చొని మాడగలవా? మీ అమ్మ ముందు కూర్చొని అదే బూత్ నువ్వు మాడగలవా? మీ అమ్మతో కూర్చొని ఆ సినిమా ఇది ఒక్కటి కొంచెం మేకర్స్ చూసుకుంటే బాగుంటుంది సినిమాల్లో. అంటే మారల్స్ కానీ ఎథిక్స్ కానీ ఎక్కడైనా మనం కాంప్రమైజ్ అవుతున్నాము అని పర్సనల్గా మీకు ఎప్పుడు అనిపించిందా సార్? మీకు అమ్మ అది ఓవరాల్ సొసైటీలోనే రాజకీయాల నుంచి ఉద్యోగాల నుంచి సినిమాల దాకా మీకు ఇందాక చెప్పిన మృత్యోర్మ అమృతంగమయ్య. ఇంకా మనం విడివిడిగా ప్రతి ఇండస్ట్రీలోకి వెళ్ళొద్దు. వాల్యూ సిస్టమ్ ఆల్రెడీ డిటరీపోయింది. మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు, కానీ ఇట్ ఈస్ నాట్ ది కేస్ విచ్ ఇస్ ప్రివేలింగ్ నౌ. ఎస్, గాడ్ ఫాదర్లు అంటారు, ఫాదర్లు అంటారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నెపోటిజము. ఏం కామెంట్ చేస్తారు సార్? ఈజ్ నెపోటిజం రూలింగ్ టాలీవుడ్ టుడే? నో నో, యూ డోంట్ థింక్ సో? నో. ఓకే. నో, ఇనీషియల్ ఎంట్రీ వరకేనమ్మా ఏదైనా ఉపయోగపడేది. తర్వాత ఎవ్వరు సాయం చేయలేడు. ఆ ఇనీషియల్ ఎంట్రీ కూడా ఇనీషియల్ ఎంట్రీకి వాడు రోజు ముందు వెళ్తాడు. నేను ఇందాక మీకు మాట చెప్పాను. ఇనీషియల్ ఎంట్రీకి కూడా నువ్వు నిస్పృహలోకి జారిపోకుండా ప్రయత్నిస్తూనే ఉంటే ఇనీషియల్ ఎంట్రీ దొరుకుతుంది. ఒక నాని లేడా, ఒక సిద్ధు జొన్న కూడా లేడా? ఏముంది ఇనీషియల్ ఎంట్రీలు ఎలా వచ్చాయి? ఏ రకంగా వాళ్ళు వెనకబడి ఉన్నారు? ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన నటులతో పోలిస్తే ఏ రకంగా వెనకబడి ఉన్నారు? సో నెపోటిజం అన్నది అసలు లేదంటారు. అమ్మ నేను ఇప్పుడు నా జీవితం చెప్తాను మీకు. నిరంతర ప్రయత్నంలో ఉండాలి. నిరంతర ప్రయత్నం ఎలాగో చెప్తే టాలీవుడ్ ఆస్పిరెంట్స్ చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా నిరంతర ప్రయత్నం ఎలా అంటే ఇంకేముంది? ఇంకా అదే, ఇంకేం ఉండదు. ఇంకో ఆలోచన రాకూడదు. ఫోటోలు తీసుకోవాలి, ఆఫీసులు అంతే. తిడతాడు, గెడవడు అంటాడు, తుడుచుకో రా, మళ్ళీ ఇంకో ఆఫీస్కి వెళ్ళు, 1000 ఆఫీసులకి వెళ్ళు, ఒకడు పిలుస్తాడేమో. ఇప్పుడు పైగా అవకాశాలు కూడా పెరిగాయి. ఇప్పుడు ఇంతకు ముందులో కానీ ఒక షార్ట్ ఫిల్మ్ వేస్తే ఒకటి చూస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ వచ్చేసాయి. ఓటీటీ ఏదో రకంగా నువ్వు ప్రజెంట్ చేసిన అమ్మ నువ్వు రాక్ స్టడీగా ఉండి వజ్ర సంకల్పంతో ఉంటే నిరంతరం కొత్తగా ఉంది వజ్ర సంకల్పం. వజ్రాన్ని నువ్వు భద్రపడలేవు, అలా ఉండాలి నీ సంకల్పం. ఊరిగా ఢిల్లీ డాలింగ్. వజ్ర సంకల్పంతో ఉండి నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా అన్నాడు మా సిరివెల్ సీతారామ శాస్త్రి గారు. నిరంతరం ప్రయత్నం నిరాశకి నిరాశ పుడుతుంది. ఈ నుంచి వెళ్ళిపోదామని నీకు మంచి చేస్తుంది, నిరాశ వెళ్ళిపోతుంది నీ దగ్గర నుంచి. కొన్ని మాటలు వింటుంటే ఎంత బాగుందో తెలుసా? నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకి నిరాశ పుట్టదా అని శాస్త్రి గారు రాశారు. సో చేరాలా కలల కోట రణమేరా రాచబాట అని కూడా రాశాడు. నీ కలల తీరం సినిమా యాక్టర్ అవడం. దానికి నువ్వు 100 కారణాలు. నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, నెపోటి అడ్డు వచ్చేస్తుంది. ఎవరిస్తారు సార్ వేషాలు? ఎందుకు రా అంత అరుస్తావు? ట్రై చేయి. మీరు ఎంట్రీ ఇవ్వగానే ఇవ్వరా మా వేషాలు మనకు రానివ్వరు, మన దగ్గర ఎందుకు రావు? వస్తాయి, ఇవాళ కదా రేపు వస్తాయి. పోనీ చచ్చిపోయే ముందు వస్తాయి. ఓ వేషం వచ్చి చచ్చిపో. యాక్టర్ అవడమే కదా నీకు, యాక్టర్ అవడమే కదా నీ ప్రధాన ఉద్దేశం. ఓ 2 సినిమాలు వేసి చచ్చిపో లాస్ట్లో. మరి అదే కదా నీ జీవితం. నడుపు, చేయి, నడుపు, ఆర్థికంగా స్థిరపడాలి, నడుపు. ఈజీ కాదంటారు. ఈజీ ఎందుకు అవుతుంది జీవితం? ఈజీ ఎందుకు అవుతుంది? ఏది అవ్వదు. ఈజీ లైఫ్ ఏమి ఎవరికి. పబ్లిక్ సర్వీసెస్ నుంచి సినిమా కెరియర్ చూస్ చేసుకున్నప్పుడు మీకు అనిపించలేదా సార్, ఐఎమ్ ఐ నాట్ ఆన్సరబుల్ టు మై ఫ్యామిలీ? రోజున నాకు డబ్బులు సంపాదించలేకపోతే ఎట్లా అన్న భయం లేదా? ఇక్కడ 2 పాయింట్. నేను కొంచెం ఆర్థికపరమైన స్థిరత్వంతో వచ్చాను కాబట్టి నాకు అంటే మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ నేను వేరే వాళ్ళ గురించి అడుగుతున్నాను. ఇబ్బంది వస్తుంది ఏదైనా వచ్చినప్పుడు. ఆ వెసులుబాటు చూసుకోవాలి. ఆ తెలివితేటలు ఉండాలంటాను నేను. ప్రయత్నించేవాడికి ఆ తెలివితేటలు ఉండాలి. మీరు మానేసి రావాలనుకున్నారు, సో కొంచెం ఆల్టర్నేటివ్గా అనోడు పెట్టుకుని వచ్చి దూకాలి, లేదా భార్య పిల్లల్ని కన్విన్స్ చేసుకోవాలి. సరసాతంగా నా పరిస్థితులు రావు. ఎందుకంటే ప్రయత్నించేవాడు చిన్నపిల్లలే ప్రయత్నిస్తాను. 40 మీరు అది ఎప్పుడు వస్తుంది? 25 ఏళ్ళకి పెళ్లి చేసుకోవడం లేట్ చేయి. అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఇటు అమ్మాయి కావాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలకి అనేసి వాడికి మళ్ళీ పొద్దున్న గోరుముద్దలు తిరిగి సినిమా ఆఫీస్కి ఎందుకు వెళ్ళాలి? ఆగు. ఇప్పుడు పెళ్ళి అలాగే లేడీగా చేసుకుంటారు ఇప్పుడు పిల్లలంతా. నా కూతురు షీజ్ ఆల్రెడీ 26 అండ్ షీజ్ నాట్ విల్లింగ్ టు మ్యారీ అట్లీస్ట్ కమింగ్ 2-3 years దాకా చేసుకుని ఉంటుంది. మీరు ఒప్పుకున్నారా? ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? హౌ కెన్ ఐ పుట్ ప్రెషర్ ఆన్ హర్? ఆవిడ పెళ్ళి ఆవిడ ఇష్టం. నేను హూ am I bloody?
జగపతి బాబు గారు ఇదే పాయింట్ ఒకసారి పెళ్లికి సంబంధించి టాపిక్ వచ్చినప్పుడు చెప్పారు. చాలా మంది నాకు ఆయన ఆ విషయం నాకు ఆయన ఆదర్శం నిజమా? సీరియస్లీ. అసలు ఆడపిల్లల తండ్రులు ఇంత బ్రాడ్ గా ఆలోచిస్తారా అని నిజంగా అనిపిస్తుంది అంటే నాకు ఇవాళ రోజున. అంటే మనం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి? పెళ్ళి ఆవిడ కానీ చేసుకుంటుంది. పెళ్లికి కూడా ఒక ఏజ్, పిల్లల కనడానికి కరెక్ట్ అమ్మా. ఇప్పుడు ఉంది కదా. కెరీర్ పరంగా ఆలోచనలు వస్తున్నాయి, ఈక్వేషన్స్ మారిపోయాయి, సోషల్ ఈక్వేషన్స్ మారినప్పుడు ఆ మారిన మార్పుకు తగ్గట్టుగా మరీ పాడైపోతాంటే ఒప్పుకోం, అడ్డుపడతాం, మంచి చెప్తాం. ఇప్పుడు పద్ధతిలో వెళ్తూ మై డాటర్ ఈజ్ ఎ లాయర్, అడ్వకేట్, కొంచెం సెటిల్ అవని అంటుంది, వెయిట్ ఫర్ ఎర్. సో అట్లా నువ్వు సినిమా రంగంలోకి వచ్చేసి యుద్ధం చేస్తూ పెళ్లి చేసుకొచ్చేసి, అప్పుడు పాత్రలో సోహన్ బాబు గారు పెళ్లి చేసుకుని వచ్చారు 4 పిల్లలతో. ఇప్పుడు పరిస్థితులు అవి కాదుగా. ఒక లాంగ్ టైమ్ యాక్టర్గా, లాంజిటివిటీ ఉన్న యాక్టర్గా మిమ్మల్ని మీరు చూసుకోవాలంటే ఎలాంటి చేంజెస్ చేసుకుంటున్నారు సార్? ఎవ్రీ డే ఎవరికైనా సరే ఇట్ ఈస్ అ ఫైట్. గుడ్, బ్యూటిఫుల్ ఆన్సర్ ఏంటంటే ప్రయత్నం. ఎలా అదేలా ప్రయత్నం చేస్తారు? రోజు ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ రోల్ ప్లే చేస్తున్నారు, దానికి సంబంధించి మీరు ఒక ఎఫర్ట్ చేసుకుంటారు, మీరు ఒక హోంవర్క్ చేసుకుంటారు. రేపటి రోజున మీరు ఒక రిచ్ ఫాదర్లో చేయాలి, రేపటి రోజున మీది ఇంకొక రోజు ఒక విలన్గా చేస్తారు. సో హౌ డూ యూ మౌల్డ్ యువర్ సెల్ఫ్? హౌ డూ యూ కీప్ ఆన్ లర్నింగ్ యాక్టింగ్? దట్స్ బెటర్. యూ హ్యావ్ టు సీ వేరియస్ మూవీస్, పాత వాళ్ళవి కొత్త వాళ్ళు చూసుకుంటూ ఉండడం ఒకటి. 2, యూ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్. ఒకటే పాత్ర చేయకూడదు. నాకు ఇప్పుడు చెప్పను, ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్లో లీడ్ వెళ్ళని వచ్చింది, నాకు చాలా భయంకరంగా వెళ్ళినది. అంటే అది భయం వేసేంత వెళ్ళను, నాకే భయం వేసేంత వెళ్ళను, చేస్తాను, ఛాలెంజ్గా తీసుకుంటాను. అండ్ నేను ఒకటి చెప్తాను, మీరు కూడా వెళ్ళి యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళి నేనేం లేదు అంటే అది డెఫినెట్గా ఇట్ యాడ్స్ టు యువర్ స్ట్రెంగ్త్, అనుమానం ఏం లేదు. బట్ నేనేమంటానంటే చాలా ఇప్పుడున్న బోల్డ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి, నువ్వు చూసుకుని నేర్చుకునే అవకాశాలు వచ్చేసాయి. ఇప్పుడు అదర్ సినిమాల్లో ఏమన్నా నువ్వు సైకో కిల్లర్ వేషం వేయాలి, టక్కని యూట్యూబ్ ఓటీటీలోకి వెళ్తే బోల్డ్ సినిమాలు వస్తాయి. యూ కెన్ అబ్జర్వ్ దెమ్, యూ కెన్ అడాప్ట్ సర్టన్ స్కిల్స్ ఫ్రమ్ దెమ్, కొన్ని బాడీ లాంగ్వేజ్ తీసుకోవచ్చు. అదే చెప్తాను, మీరు ఇంకా అదే పని మీద ఉండాలండి. మీరు యాక్టర్ కదా, నాకు వేరే పని ఏంటి, ఇంకా ఐఎమ్ యాక్టర్, నాకు మధ్యలో రాజకీయాలు ఎందుకు? ఇప్పుడు ఏవో చెప్పాను కానీ మీకు బ్యూరోక్రసీ వచ్చింది, నాకు అనవసరం. నా బాధ్యత ఏంటి, నన్ను మంచి చెప్పండి, మంచి చెప్తాను. రేపు ఎప్పుడన్నా మీరు పిలిచి పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెప్పమంటే, ఓడిపోయినా పడిపోయినా చావు ముందు ఉన్నా మళ్ళీ ఎట్ట చూడాలి, మంటల్లోంచి పడి లేచి ఫీనిక్స్ పక్షి గుర్తు తెచ్చుకొని చెప్తాను. ఆవిడ ఎప్పుడు రెక్కలు కాలిపోతుంటే మళ్ళీ లేస్తుంది ఫీనిక్స్ పక్షి. సాలిగూడు తిరుగుతా ఉంటుంది గూడు కట్టిదాకా. అంటే ఇవన్నీ ఊరికే చెప్పరు మా పెద్దలు. భలే ఉన్నావు, నీకు అన్నీ సాధ్యం అయ్యాయి కాబట్టి నువ్వు నా చూసేసి చూడు తెలుస్తుంది సాధ్యం అయిందో లేదు. ఈ విమర్శ చేసేవాళ్ళు కూడా మీకు అన్నీ కుదిరాయి కాబట్టి సార్, కుదరలేదమ్మా, కుదరలేదు నాకేమి. మై లైఫ్ ఈజ్ ఇట్స్ చాలా రక్త కన్నీరు, నాగభూషణంగా రక్త కన్నీరు. సార్ ఇప్పటిదాకా మీరు 4 సార్లు సివిల్ అటెంప్ట్స్ పోయాయి, అదే చెప్పారు, అదే రక్త కన్నీరా సార్? ఏదైనా అమ్మా లైఫ్ ఫినాన్షియల్ స్టెబిలిటీలు చూసుకోవాలి, భార్య పిల్లలు, ఈ రిలేషన్స్, ఎన్ని బాధలు ఉంటాయి ఒక మనిషికి. అండ్ సినిమా ఇండస్ట్రీ మీరు చెప్పినట్టు ఎలా కొట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ. ఒక్కొక్క సినిమా ఎలా వస్తుంది, ఇక్కడ ఎంత స్టార్ వాట్స్ ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఎలా వచ్చింది సార్ మీకు? యుద్ధమే, ఆశ, జరుగుతుంది, మంచి జరుగుతుంది. కానీ సార్ మీ మాటలు వింటున్నా, మీ యాటిట్యూడ్ అర్థం చేసుకుంటున్నా నాకు ఒకటి అనిపిస్తుంది. ఎన్ని సినిమాలు చేశారో చెప్పారు, చాలా ఇంటర్వ్యూస్లో మీరు ఎంత సంపాదించారో చెప్పారు. లాస్ట్ ఇయర్ ఒక్క సంవత్సరం 186 వర్కింగ్ డేస్కి గాను ₹1 కోటి పైచిలుకు సంపాదించాను అని ఓపెన్గా చెప్పారు. ప్రతి ఆపర్చునిటీకి చాలా గ్రేట్ఫుల్, కృతజ్ఞతతో ఉన్నాను అని చెప్పారు. గురువు గారిని ఫాలో అవుతానని చెప్పారు. అంటే ఇవన్నీ ఆ కాస్మిక్ ఎనర్జీ, యూనివర్స్, ఇవన్నీ మీరు నమ్ముతారు అని నాకు గట్టిగా అనిపిస్తుంది. నమ్ముతానమ్మా, నమ్మపోనే ఉంది. దైవ భక్తి అంటే మరి మూఢభక్తి కాదంటే వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం నేను దూరను గుళ్ళోకి, ఆ భక్తి అయితే లేదు. పర్వదినం నాడు వెళ్ళిపోయి పాపాలు కడుక్కోను, మెల్లిగా కడుక్కుంటాను పాపాలు, స్లోగా. దేవుడు అర్థం చేసుకుంటాడు. బట్ యు ఆర్ ఎ డివైన్, యు ఆర్ ఎ స్పిరిచువల్ పర్సన్. 100% స్పిరిచువల్ పర్సన్. పొద్దున్న లేచాక మీరు కూడా అవేం చేయండి, మరి అంత స్పిరిచువల్ కాదు. ఐ బిలీవ్ ఇన్ దట్ అంతే. అదే మనకి వెంకటేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, గోపాల నేను అసలు నమ్మను కదా స్వామి, నాకెందుకు సహాయం చేసావు అంటాడు కదా. నువ్వు కాశీలో ఆ పేదవాడికి ముద్ద ఇచ్చావు కదయ్యా, అక్కడ చూశాను, ఆ సాయంలో చూశాను అంటాడు. దేవుడు అంటే సాయం అంటాడు కదా. పందిని కూడా ఆ విష్ణుమూర్తి అవతారంగా గుర్తించింది సాయం చేస్తే అని చెప్తాడు ఓ డైలాగ్. కరెక్ట్, అట్లాంటి స్పిరిచువల్ అలా అనిపిస్తుంది, నమ్మకంగా అనిపిస్తుంది, ఆనందంగా ఉంటుంది. అంటే ఒకటి ఎప్పుడో ఎండమూరి వీరేంద్ర గారు చెప్పారు, ఒరే ఈ లాజిక్లో మానేసి గుడికి వెళ్ళి పొద్దున్నే ఆ సుప్రభాతం వింటుంటే మనసుకు ఆనందంగా అయితే వెళ్ళిపో ఆనందంగా. ఇప్పుడు సాయంత్రం వెళ్ళి పబ్బులో తాగి తెచ్చుకునే ఆనందం కంటే గుడికి వెళ్ళి సుప్రభాతం వింటూ వచ్చే ఆనందం సుఖంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, బెటర్. అదే అలాంటి పర్సన్ అంటున్నారు. అంటే అలాంటి పర్సనే. వైకుంఠ ఏకాదశి మాత్రం నేను లైన్లో దూరను, నాకు వద్దు బాబోయ్, నేను మెల్లిగా వెళ్తా, ఒక ఖాళీగా ఉండే రోజు వెళ్ళి దేవుడి దండం పెట్టుకొస్తాను. పూజలు, ఉపవాసాలు, హోమాలు
నాట్ దట్ కైండ్ ఆఫ్ అ తక్కువ, పర్సన్. వెరీ రేర్. బట్ దేవుణ్ణి నమ్ముతారు. లేకపోతే శివానందమూర్తి గారు నమ్ముతాను, ఆయన శివుడిని నమ్ముతాడు, నేను శివుడిని నమ్ముతాను ఆయన ద్వారా. సో అట్లా నాకు బేసిక్గా నేను ఇప్పుడు ఇవాళ చాలా ఎమోషనల్గా మాట్లాడాను, కొన్ని అగ్రెసివ్ మాటలు చెప్పాను, తెలుగు ప్రజల యొక్క దైన్యం గురించి చెప్పాను, సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతున్నా. అర్థమవుతుంది. ఐ టోటలీ రిలేటెడ్. అంటే శ్రీ మహావిష్ణువే శ్రీకాకుళాంధ్రుడై శ్రీకారమును జుట్టెని చరితకు శ్రీశైల భీమేశ కాళేశుడై హరుడు ప్రాకారమును గట్టెని సీమకు సింగముపై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికి పడతి సీతమ్మతో రామయ్య కొలువున్న పంచవటి చాలు నీ ప్రఖ్యాతికి తల ఎత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని అని రాశారు శ్రీనల్ల సీతారామ శాస్త్రి గారు. ఇంటర్వ్యూని కంక్లూడ్ చేసే టైంకి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్, మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవడానికి ఇష్టపడతారు సార్? అంటే ఒక చేంజ్ మేకర్ గానా, ఒక వర్సటైల్ యాక్టర్ గానా, లేకపోతే ఏజ్ ఇస్ నాట్ అ బ్యారియర్ అన్నట్టు చెప్పాలనుకుంటున్నారా? ఏజ్ ఇస్ మీ నాట్ తర్వాత లెగసీని ఎలా తీసుకెళ్తారు ముందుకు? నేను మళ్ళీ పబ్లిక్ లైఫ్లోకి పోతా. మళ్ళీ పబ్లిక్ లైఫ్లోకి వెళ్తారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు పబ్లిక్ లైఫ్లోనే ఉన్నారు. సినిమా నుంచి పబ్లిక్ లైఫ్లోకి వెళ్తాను. ఇట్ కెన్ టేక్ ఎనీ ఫామ్. విశాఖపట్నం వెళ్ళిపోతాను, ఒక ఎన్జిఓ పెట్టుకుంటాను, యంగ్స్టర్స్కి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు చెప్పుకుంటాను, ప్రజలతో మాత్రం ఉంటాను. సినిమా నుంచి బయటకు వచ్చి ఇప్పుడు కాదు, ఇంకా ఇట్ టేక్ సమ్ మోర్ టైమ్. ఐఎమ్ 53 నా. ఏదో రోజు వస్తాను బయటికి, 4 విషయాలు చెప్పాలనిపిస్తుంది. నాకు కాలేజీ పిల్లలతో మాట్లాడాలనిపిస్తుంది. వీక్గా ఉంటారు పాపం, తెలివైన సోషల్ రెస్పాన్సిబిలిటీ వీక్గా ఉంటారు. వినాలి సార్, వింటే చాలా అంత మోటివేషన్. వీక్గా ఉంటారు, అది బాధ నుంచి నాకు ఎప్పుడు మనసు డల్ గా అనిపించినా మీకే 4 మాటలు చెప్పాలనిపిస్తుంది. పిల్లలు పిలిచి అయ్యా ఇలా ఉండండి రా, ఇలా ఉండండి. భారతదేశం గర్వించే జాతి తెలుగు జాతి. అది వంకర్లు పోతుందని నా బాధ వ్యక్తం చేశాను తప్పితే మళ్ళీ ఆ పూర్వౌన్నత్యాన్ని, ఆ కష్టపడే శక్తిని, దేశ భాషలందు తెలుగు వల్లభుండి ఒక్కడిని నేను చెప్పాడు కృష్ణదేవరాయలు. ఆ ప్రైడ్ మళ్ళీ తెచ్చుకోవడానికి రోలర్స్ ట్రై చేయాలి. సరే సార్, సంక్రాంతి సినిమాలకి సంబంధించి లేని సినిమాలో లేరు. ఆన్ అ వెరీ పాజిటివ్ నోట్, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడం చేయడం. అండ్ ఈ సంక్రాంతి సినిమాల్లో మీ పాత్రల గురించి చెప్తూ, మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్తూ విల్ జస్ట్ కంక్లూడ్ ది షో. ఈ సంక్రాంతి నేను యాక్చువల్గా 3 సినిమాల్లో ఉండాలి. ఫస్ట్ గేమ్ చేంజర్ నేను రిలీజ్ అయింది, దాంట్లో రామ్ చరణ్ గారితో చేయడం వల్ల నేను అవ్యాజమైన ఆనందాన్ని పొందాను. ఆ షూటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఇంతగా ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ దీంట్లో బాలయ్యబాబు గారు డాకు మహారాజులో కూడా నేను ఉండాలి. నాకు డేట్స్ కూడా వచ్చాయి. ఒక ట్రాక్ అనుకున్నారు దర్శకులు వారు, ఆ ట్రాక్ తీసేశారు, నన్ను తీసేయలేదు. ఆ కథలో ఆ ఎపిసోడ్ లేదు అసలు, అందువల్ల నేను మిస్ అయ్యాను. బట్ బాలయ్యబాబు గారితో నేను భగవంత్ కేసరి చేశాను, వారి నొదలను మళ్ళీ వారితో పనిచేస్తాను. 3వది ఇంకా సంక్రాంతికి వస్తున్నాలో అనిల్ రావిపూడి నా సోదర సమానుడు, నా సోదరుడు, నా శ్రేయోభిలాషి, నేను ఆయనకి శ్రేయోభిలాషిని. నాకు ఆయన అభిమాని, ఆయనకి నేను అభిమాని. ఆయన ఒక అద్భుతమైన పూర్తి నిడివిగల ఒక పాత్ర ద్వారా నా సినిమా జీవితానికి ఒక కొత్త డైమెన్షన్ ఇచ్చారు. అది రేపు 14వ తారీఖున ప్రేక్షకులు కూడా ఒకసారి చప్పట్లు కొట్టేస్తే నేను కూడా ఒకసారి నా భుజం మీద ఇలా కొట్టేసుకుని అద్దం ముందు నుంచి శ్రీనివాస్ వడ్లమని ఓకే యు ఆర్ ఆల్సో సంథింగ్ అని ఒకసారి శబాష్ అనేసుకుంటానమ్మా. సో దిస్ ఈజ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల అందరికీ, తెలుగు జాతి గొప్ప జాతి, ఆ ఉన్నత్యాన్ని మళ్ళీ సాధిద్దాం. సంక్రాంతి నాడు ఒట్టేసుకుందాం. తప్పకుండా. మీలో ఉన్న సరస్వతికి, మీలో ఉన్న కళామ సరస్వతికి పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.